హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ముందుగా చాలామంది కామెంట్స్ పెట్టిన టాపిక్స్ను నేను చేస్తున్నాను. కలికి వచ్చింది కాబట్టి ఆ వీడియోస్లో బడి మీ వీడియోస్ చేయలేకపోతున్నా. మొన్న కూడా ఒక బ్రో టాపిక్ మీద వీడియో చేశాను. వస్తాయి అందరు కామెంట్స్ చేసిన టాపిక్స్, కానీ ముందే చెప్పాను కదా కొంచెం లేట్ అవుతుందని. ఎందుకంటే నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి. ప్రతి ఒక్కరి కామెంట్ని నేను పిక్ చేసుకొని వీడియోస్ చేస్తున్నా. ఇలా ఇంకా ఏ యూట్యూబర్ చేయడు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి బ్రో. చేసినా కానీ మనకు మాత్రం నో సబ్స్క్రైబర్స్. కానీ ఎలా అయితే అలా అవుతుందిలే. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీద ఈరోజు వీడియో ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ టాపిక్ మీద ఒక 3 వీడియోస్ దాకా అయితే ఉన్నాయి. ప్రతి వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. మాన్స్టర్వర్స్లో గాడ్జిల్లా స్పీసీస్లో అటామిక్ బ్రెత్ గాడ్జిల్లాకి ఒకటికేనా, లేదా తన స్పీసీస్ మొత్తానికి ఉందా? మ్యూటోస్ అన్నిటిని చంపిన మన గాడ్జిల్లా ఎందుకని లాస్ట్ క్యూన్ మ్యూటోని వదిలేసింది? ఈ గాడ్జిల్లా ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో మన గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అయ్యేది స్కార్కింగ్ అండ్ షీముని ఎదిరించడం కోసమా, లేదా ఇంకేదైనా రీజన్ ఉందా? కాంగ్కి ఫ్యూచర్లో కొడుకు పడతాడా? గాడ్జిల్లాకి కూడా ఫ్యూచర్లో కొడుకు పడతాడా? జియా కాంగ్ని ఎలా కలిసింది? గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కనిపించిన నథన్ లిండ్ ఇప్పుడు ఏమైపోయాడు? అలన్ జోన్హా అపెక్స్కి అమ్మిన గిడోరా స్కల్ ఇప్పుడు ఎక్కడుంది? కాంగ్ అండ్ గాడ్జిల్లా ఇప్పుడు ఫ్రెండ్సా, లేదా మళ్ళీ ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేసుకుంటారా? మాన్స్టర్వర్స్లో ఫేమస్ క్యారెక్టర్ అయిన బర్నీ హైస్ యొక్క వైఫ్కి ఏమైంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. వీటిలో మన సబ్స్క్రైబర్స్ కొన్ని అడిగారు, కొన్ని నావి. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి పోదాం. నెంబర్ 1, గాడ్జిల్లా స్పీసీస్ అటామిక్ బ్రెత్. ఈ టాపిక్ గురించి మన ఛానల్లో సపరేట్గా ఒక వీడియోనే ఉంది, అలానే ఒక షార్ట్ వీడియో కూడా ఉంది, కానీ ఎవరు దేకలేదు. అందుకే మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నా. గాడ్జిల్లా ఐకానిక్ పవర్ ఏంటి? అటామిక్ బ్రెత్. అయితే ఈ అటామిక్ బ్రెత్ గాడ్జిల్లా స్పీసీస్ మొత్తానికి ఉందా, లేదా గాడ్జిల్లా ఒకటికే ఉందా? ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నావలైజేషన్ ప్రకారం ఈ అటామిక్ ఎనర్జీ ఓన్లీ గాడ్జిల్లా ఒకటికే ఉందని కన్ఫర్మ్ అయింది. ఇంకా దీని గురించి పూర్తిగా వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. నెంబర్ 2, వై గాడ్జిల్లా స్పేర్డ్ లాస్ట్ క్యూన్ మ్యూటో లైఫ్. మనందరికీ తెలుసు గాడ్జిల్లా స్పీసీస్కి మరియు మ్యూటోస్కి పెద్ద వారే జరిగిందని. 2014లో వచ్చిన గాడ్జిల్లా మూవీలో మన గాడ్జిల్లా ఫీమేల్ మ్యూటో అండ్ మేల్ మ్యూటోని చంపేస్తాడు. అయితే లాస్ట్కి ఒక క్వీన్ మ్యూటో మిగిలి ఉంటుంది. దాన్ని మనము గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో లాస్ట్లో చూడవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని మన గాడ్జిల్లా మ్యూటో స్పీసీస్లో చివరి క్వీన్ మ్యూటోని చంపకుండా వదిలేశాడు అనే విషయానికి వస్తే, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో గాడ్జిల్లాకి క్వీన్ మ్యూటో లొంగిపోతుంది. అందుకని గాడ్జిల్లా దాన్ని చంపకుండా వదిలేస్తాడు. అంతేకాకుండా దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేమిటంటే, ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి కదా. ఇక్కడ మ్యూటోస్లో ఓన్లీ క్యూన్ ఫీమేల్ మ్యూటో మాత్రమే మిగిలింది, మేల్ మ్యూటో లేదు. ఇక ఈ క్యూన్ మ్యూటో ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఇంకా దీనివల్ల ఎటువంటి థ్రెట్ ఉండదు కాబట్టి గాడ్జిల్లా క్యూన్ మ్యూటోకి ప్రాణభిక్ష పెడతాడు. నెంబర్ 3, గాడ్జిల్లా ఎవాల్వ్డ్ ఫర్ షీము అండ్ స్కార్కింగ్ ఆర్ ఎనీ అదర్ రీజన్. మనందరికీ తెలుసు గాడ్జిల్లా బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అయ్యాడని. ఎందుకు అయ్యాడని కూడా అందరికీ తెలుసు. హాలయత్ నుండి రాబోతున్న పెద్ద థ్రెడ్ని ఎదుర్కోవడానికి గాడ్జిల్లా పింక్ ఫామ్లోకి ఎవాల్వ్ అవుతాడు. ఆ థ్రెడ్ ఏంటంటే స్కార్కింగ్, హిజ్ ఏప్ ఆర్మీ అండ్ షీము ద మెయిన్ రీజన్. కానీ గాడ్జిల్లా ఎవాల్వ్ అయ్యింది దీనికోసమా, లేదా దీని వెనకాల ఇంకా ఏదైనా రీజన్ ఉందా అంటే, నేను అనుకునేది ఏమిటంటే గాడ్జిల్లా ఎవాల్వ్ అవ్వడానికి మెయిన్ రీజన్ షీము. అలానే ఈ పింక్ ఫామ్ కూడా పర్మనెంట్ కాదంట. ఇంకా ఈ విషయం గురించి డీప్గా ఆలోచిస్తే మాన్స్టర్వర్స్లో నెక్స్ట్ రాబోతున్నది చాలా పవర్ఫుల్ అయిన టైటన్స్. ఒకవేళ గాడ్జిల్లా అది కూడా గ్రహించి చిన్న చిన్నగా చాలా పవర్ఫుల్గా చేంజ్ అవుతున్నాడేమో అనిపిస్తుంది. నెంబర్ 4, హూ ఈజ్ కాంగ్ సన్ ఇన్ మాన్స్టర్వర్స్. 1933లో వచ్చిన సన్ ఆఫ్ కాంగ్ అనే మూవీలో కాంగ్కి కీకో అనే పిల్ల కాంగ్ పుట్టాడు. కానీ మాన్స్టర్వర్స్లో అలా చూపించలేదు. మాన్స్టర్వర్స్లో కాంగ్కి కొడుకుండాడు. ఎందుకంటే సూకో అనే పిల్ల కాంగ్ని కాంగ్ తన సన్గా అడాప్ట్ చేసుకుంటాడు కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే సూకో స్కార్కింగ్కి పుడతాడు. ఇంకా ఫ్యూచర్ మాన్స్టర్వర్స్లో కాంగ్ ప్లేస్ని సూకో తీసుకుంటాడు. నెంబర్ 5, హూ ఈజ్ గాడ్జిల్లా సన్ ఇన్ మాన్స్టర్వర్స్. ఇది కూడా చాలామందికి ఉన్న డౌటు, మాన్స్టర్వర్స్ ఫ్యూచర్లో గాడ్జిల్లాకి కొడుకు పుడతాడా అని. ఎస్ గైస్, గాడ్జిల్లా యొక్క కొడుకుని ఫ్యూచర్లో చూపిస్తారు. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆడమ్ వింగార్డ్ కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ సీక్వెల్లో గాడ్జిల్లా సన్ని చూపించే అవకాశాలు ఉన్నాయంట. పేరు మెన్నెలా. ఇంకా సూకో లాగానే గాడ్జిల్లా ప్లేస్ని ఈ మెన్నెలా రీప్లేస్ చేస్తాడు. తోహోలో డెస్ట్రాయర్ చేతిలో గాడ్జిల్లా సన్ చనిపోతాడు. ఆ తర్వాత మన గాడ్జిల్లా బర్నింగ్ ఫామ్లోకి చేంజ్ అయ్యి
తనను తాను సాక్రిఫైస్ చేసుకుని డెస్ట్రాయర్ని చంపేస్తాడు. అలాగే మినిలాని కూడా బ్రతికిస్తాడు. చూద్దాం ఎగ్జాక్ట్గా ఈ స్టోరీనే మాన్స్టర్ వర్స్లో చూపిస్తారో లేదో. నెంబర్ 6 హౌ జియా మీట్ కాంగ్. ప్రతి ఒక్కరు తెలుసు జియా ఎవరు ఏంది అని. స్కల్ ఐలాండ్కి ఏమైంది అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంకా జియా ఎలా కాంగ్ని మీట్ అయింది అనేది తెలుసుకుందాం. స్కల్ ఐలాండ్లో స్కల్ క్రావెలర్స్ జియా వాళ్ళ అమ్మ నాన్నను చంపేస్తాయి. ఇంకా గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్కి 3 years ముందు స్కల్ ఐలాండ్ వాతావరణంలో చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. అది ఎందుకు ఏమని కూడా ఆ వీడియోలో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అదే సమయంలో కెమెటోస్ అనే టైటన్ స్కల్ ఐలాండ్ మీద అటాక్ చేస్తుంది. పెద్ద పెద్ద స్ట్రోమ్స్ అండ్ సైక్లోన్స్ రావడం వల్ల ఈవీ ట్రైబ్లో చాలామంది చనిపోతారు. ఇంకా అప్పుడు మన కాంగ్ జియాను అక్కడ సేవ్ చేస్తాడు. అలా జియా అండ్ కాంగ్ మీట్ అవుతారు. అలా ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. నెంబర్ 7 వాట్ హ్యాపెన్ టు నథన్ లిండ్ ఆఫ్టర్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో మెయిన్ రోల్లో కనిపించాడు ఈ నథన్ లిండ్. అలానే లాస్ట్లో కాంగ్ని సేవ్ చేసిన వాడు. ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో ఎందుకు చూపించలేదంటే దీనికి సరైన రీజన్ ఏం లేదు. మాన్స్టర్ వర్స్ మేకర్స్ కొన్ని క్యారెక్టర్స్ ఇలానే డిసైపర్ చేస్తూ ఉంటారు, చెప్పలేము. నెక్స్ట్ సీక్వెల్లో ఇతను రావచ్చు. నెంబర్ 8 వాట్ హ్యాపెన్ టు కింగ్ గిడోరా స్కల్ ఆఫ్టర్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. మనందరికీ తెలుసు కింగ్ గిడోరా స్కల్తో మెగా గాడ్జిల్లాని రెన్ సెర్జావా కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. కానీ అనుకున్నది మొత్తం రివర్స్ అవుతుంది. రెన్ సెర్జావా చనిపోతాడు. మెగా గాడ్జిల్లా ఓన్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఈ కింగ్ గిడోరా యొక్క స్కల్కి ఏమైంది అనే విషయానికి వస్తే మెగా గాడ్జిల్లా ఎప్పుడైతే ఆ ఎపెక్స్ బిల్డింగ్ నుండి బయటకు వస్తుందో అప్పుడే రెన్ సెర్జావాతో పాటు ఈ కింగ్ గిడోరా యొక్క స్కల్ కూడా నాశనం అయ్యిందంట. అలాగే కింగ్ గిడోరా యొక్క ఆలోచనలు కొన్ని మెగా గాడ్జిల్లాలో ఉంటాయి కాబట్టి అప్పుడైతే కాంగ్ మరియు గాడ్జిల్లా కలిసి మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేస్తారో అప్పుడే ఆ గిడోరా యొక్క ఆలోచనలు అన్నీ నాశనం అయిపోతాయంట. నెంబర్ 9 వాట్ హ్యాపెన్ టు ఎపెక్స్ ఆఫ్టర్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. మెగా గాడ్జిల్లాని బిల్డ్ చేసిన వాళ్ళు ఈ ఎపెక్స్ ఇండస్ట్రీస్. అయితే మెగా గాడ్జిల్లా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఈ ఎపెక్స్కి ఏమైంది అనే విషయానికి వస్తే వాల్టర్ సిమ్మన్స్ ఆర్డర్స్కి ఎపెక్స్లో ఉన్న వాళ్ళు ఈ మెగా గాడ్జిల్లాని బిల్డ్ చేస్తారు. అందుకు ఆ గవర్నమెంట్ ఎపెక్స్ ఇండస్ట్రీని షట్ డౌన్ చేసి అక్కడున్న వారందరినీ అరెస్ట్ చేసి జైల్లో వేస్తారంట. ఇంకా ఈ ఎపెక్స్ ఇండస్ట్రీస్ తిరిగి రాదా అంటే చెప్పలేము. ఎపెక్స్ వాళ్ళు ఇంకో టైటాన్ని కూడా బిల్డ్ చేస్తారనే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదే మెగా కింగ్ గిడోరా. చూడాలి మరి ఏమవుతుందో. నెంబర్ 10 గాడ్జిల్లా అండ్ కాంగ్ ఆర్ ఫ్రెండ్స్ నౌ ఆర్ ఎనిమీస్. గాడ్జిల్లా స్పీసెస్కి మరియు కాంగ్ స్పీసెస్కి ఉన్న టైటన్ వార్ మనందరికీ తెలిసిందే. గాడ్జిల్లాకి కాంగ్ అంటే అసలు నచ్చదు. ఇవి రెండు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టేసుకుంటూ ఉంటాయి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో మనం అదే చూసాము. చివరికి రెండు ఫ్రెండ్స్ అయ్యాయి అనుకున్నాము, కానీ మళ్ళీ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో కూడా అదే జరిగింది. ఆ తర్వాత మోతరా రావడం, ఇద్దరిని కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు గాడ్జిల్లా మరియు కాంగ్ ఫ్రెండ్సా లేదా శత్రువులు అనే విషయానికి వస్తే ప్రజెంట్ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు మరియు ఎనిమిస్ కాదు. జస్ట్ వీళ్ళు ఒక టీమ్ అయ్యి వీళ్ళు ఇద్దరు ఒక కామన్ ఎనిమితో ఫైట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 11 వాట్ హ్యాపెన్ టు బెర్నీ హైస్ వైఫ్. బెర్నీ హైస్ వైఫ్ పేరు సారా హైస్. ఒక సీన్లో బెర్నీ తన వైఫ్ చనిపోయిందని చెప్తాడు, కానీ ఎలా చనిపోయింది అనేది క్లారిటీ లేదు. సారాను ఎపెక్స్ వాళ్ళు కార్ యాక్సిడెంట్లో చేసి చంపేస్తారు. ఎందుకంటే ఎపెక్స్ మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అందుకని ఎపెక్స్ ఇలా చేశారు. అందుకే బెర్నీ హైస్ కూడా ఎపెక్స్ని లేకుండా చేయాలని అనుకుంటాడు. ఇంకా ఇవి గైస్ మన సబ్స్క్రైబర్స్ అడిగిన మరియు నాకున్న క్వశ్చన్స్. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా మనము మాన్స్టర్ వర్స్ గురించి డీప్గా వెళ్తాము. ముందు వీడియోస్ కన్నా చాలా బాగుంటాయి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.